తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 16 వార్డులకు గాను 9 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. దాంతో మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీని గెలుచుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరంలో మునిగారు. తొర్రూరు ప్రజల్లో చైతన్యం వచ్చి మనం పొరపాటు చేశాం, మంచి అభివృద్ధి చేసిన దయాన్నను ఓడగొట్టుకుంటున్నామని తెలుసుకొని ఇప్పుడు పట్టణానికి అభివృద్ధి చేసిన దయాన్నను గెలిపించారు. మార్పు ఇప్పుడు మళ్ళీ మొదలైంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ స్పష్టమైన ఆధిక్యత టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రదర్శించింది. రాబోయే మండల పరిషత్తు ప్రజా పరిషత్తులో కూడా ఇదే ఊపు కొనసాగుతుంది. దయాన్న నాయకత్వం బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయినామని గ్రహించి ఒక్కొక్కటి జరిగే ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో కూడా దాదాపు మనకు మెజార్టీ ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉంటుంది. ఇది తొర్రూరు పట్టణానికి దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధే ఇప్పుడు ఈ పట్టణ మున్సిపాలిటీని గెలుచుకున్నాం. రేపు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరబోయబోతుంది. మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. సంతోషంగా ఉన్నది. మేము మా మున్సిపాలిటీ మాదే అయింది. మేము పనులు చేయడానికి ముందున్న మా దయాకర్ రావు అన్ని పనులు చేయడానికి ముందున్నాడు. పోయినసారి కూడా మా దయాకర్ రావు అన్ని పనులు చేసిండు కాబట్టి మేము గెలిచినాము. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తామని కోరుకుంటాను.